హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రిషికేష్లో అండి. రిషికేష్లో ఇది గీతా భవన్ అండి. అంటే మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే, అక్కడ స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ ఉండొచ్చండి. ఇది ఫర్ డే 500 అండి కాస్ట్. రూమ్ కాస్ట్ 500. ఫుడ్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. మనకు తినాలనిపిస్తే ఇక్కడ తినచ్చండి. 50 రూపీస్కి మన అన్లిమిటెడ్ అండి ఫుడ్. చపాతీలు, ఒక కర్రీ, పప్పు, రైస్, మనకి ఎంత కావాల్సిందంటే అంత తినచ్చండి. చూడండి రూమ్స్ ఎలా ఉన్నాయో, అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. గీతా భవన్ అనేది చాలా పెద్దగా ఉందండి. అందరికీ తెలిసే కదండి భగవద్గీత అంటే, అదేనండి. ఎంత బాగుందో చూడండి. మినిమం 2-3 డేస్ ఉండొచ్చండి. మ్యాక్సిమం అంటే మనం ఫోర్స్ చేయాలి, అడగాలన్నమాట. వాళ్ళని కొంచెం బ్రతిమలాడాలి, రిక్వెస్ట్ చేసి అడిగితే 1 వీక్ ఇస్తారండి. ఇంకా అది మన ఇష్టం అండి. మనం ఎన్ని డేస్ అక్కడ స్టే చేయాలన్నది అది మన ఇంట్రెస్ట్, మన ఇష్టం. ఇదేనండి ఆఫీస్ రూమ్. లోపలికి వెళ్ళి అడగాలండి. కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఒక 2-3 డేస్ ఎక్కువ ఇస్తారండి. ఈ 500 రూమ్ కాస్ట్. చాలా పెద్ద ఉందండి గీతా భవన్. ఇంకా అటు సైడ్ కూడా ఉందండి. ఇదంతా పార్క్ ఏరియా, చాలా బాగుంది. ఇటు సైడ్ వెళ్తేనేమో భోజనాలయ, డైనింగ్ ఏరియా అండి. ఇదేమో శివానంద ఆశ్రమం అండి. ఇది కూడా బాగుంది, చాలా పెద్ద ఉందండి. ఇది ఒక గుట్ట మీద హైట్లో ఉందండి. ఇక్కడ నుండి చూస్తే చూడండి, అక్కడ కనిపిస్తుంది గంగామాత రివర్. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నుండి చూస్తేనే మొత్తం ఇట్లా లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫుడ్ పెడతారండి. ఇక్కడ ఫుడ్ ఫ్రీగానేనండి. వేరే దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది, ఇక్కడైతే ఫుడ్ ఫ్రీ అని బాగానే ఉంది. ఫుడ్ కూడా. బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది శివానంద ఆశ్రమం కూడా చాలా పెద్ద ఉంది. ఇక్కడ మొత్తం ఈ ఉత్తరాఖండ్ మొత్తం ఆశ్రమంలు చాలా బాగున్నాయి అసలు. చూడండి టెంపుల్ అన్నట్టు ఇది. శివానంద ఆశ్రమంలో అది టెంపుల్. ఇవన్నీ రూమ్స్ అండి. ఇక్కడ కూడా రూమ్స్ ఇస్తారట, బట్ మేము ఎంక్వైరీ చేయలేమండి. ఫ్రీగా కూడా ఉండొచ్చు అన్నారు, బట్ తెలియదు. ఇది పరమాత్మ నికేతన్ అండి. ఇక్కడనే హారతి జరుగుతుందండి. పరమాత్మ నికేతన్ ఆశ్రమం అండి అది. పరమాత్మ నికేతన్ అంటే ఇక్కడ చూడండి కృష్ణ అర్జునులది విగ్రహం ఎంత బాగుందో. ఇక్కడనేనండి హారతి, గంగా హారతి జరుగుతుంది సాయంత్రం 6 గంటలకి. చాలా బాగుంటుంది. ఈ పరమాత్మ నికేతన్ ఆశ్రమం ఎదురుగా అన్నమాట ఇది. ఇక్కడనే బాగుంటుంది. ఈ త్రివేణి ఘాట్ తర్వాత ఇక్కడనే హారతి బాగుంటుంది అన్నమాట. పరమాత్మ నికేతన్ దగ్గర ఫస్ట్ ప్రిఫరెన్స్ త్రివేణి ఘాట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇక్కడ పరమాత్మ నికేతన్. లోపల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఫుడ్ ఉందండి, కాకపోతే ఇక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తుర్రండి ఫుడ్కి. 1 పర్సన్కి 100 రూపాయలండి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ఒకటే రోజు ఇస్తారట. ఒక రూమ్కి అంటే ఫర్ డే 1000 రూపీస్ అంతే అండి. అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. ఒక రోజుకే 1000 అంట. ఇదండి ఫారినర్స్ చాలామంది ఇక్కడనే స్టే చేస్తుర్రు. మన ఇండియా వాళ్ళు కూడా స్టే చేస్తుర్రు. బట్ 1 డేనే ఇస్తారట రూము. మనకు కావాల్సి ఉంటే 1 డే, లేదంటే ఇంకా వేరే ఎక్కడన్నా ఉండాలి, మనం అక్కడ స్టే చేయాలి అనుకుంటే. ఆశ్రమాలన్నీ బాగానే ఉన్నాయండి. గీతా భవన్ ఉంది, గీతా ఆశ్రమం ఉంది.
ఇది శివానంద ఆశ్రమం ఉంది, పరమాత్మ నికేతన్ ఉంది, చాలా హోటల్స్ ఉన్నాయండి అక్కడ ఉండాలంటే. బట్ కొంచెం రీజనబుల్గా కావాలి అంటే మనకు ఆంధ్ర ఆశ్రమంలో కూడా తక్కువ కాస్ట్ ఉన్నాయి. పైనుండి చూస్తే కొంచెం ఇట్లా కూలిపోయినట్టు ఉంటుంది, కానీ మన టీటీడీ వాళ్ళ తరపు నుండి, అది టీటీడీ వాళ్ళు అక్కడ నుండి డబ్బులు పంపిస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది, అది ట్రస్ట్ అండి ఆంధ్ర ఆశ్రమం. అది కూడా బాగుందండి. అక్కడ కూడా 200, 400 ఇట్లా 900 రూమ్స్ ఉన్నాయండి. మన ఇష్టం, మనకి ఏది నచ్చితే అది ఉండొచ్చు. రీజనబుల్గా కావాలంటే బడ్జెట్లో కావాలంటే ఆంధ్ర ఆశ్రమం బెస్ట్. ఇంకా 500, 1000 ఇట్లా పెడదామంటే గీతా భవన్ నుండి పరమాత్మ నికేతన్ బెటర్. కాకపోతే ఇక్కడ అంటే గంగా వ్యూ చూడొచ్చండి. ఆంధ్ర ఆశ్రమం కొంచెం దూరం ఉంటుంది. ఇది పరమాత్మ నికేతన్ అండి. లోపల చూడండి ఎంత బాగుందో. చాలా బిల్డింగ్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఇక్కడ లోపల రెస్టారెంట్ ఉందండి. క్యాంటీన్ కాదండి, రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది అది కూడా. ఇక్కడ స్పా అన్నీ ఉన్నాయండి, యోగా అన్నీ. ఇది రిషికేశ్లో అతి పురాతనమైనదండి. ఇది పరమాత్మ నికేతన్. ఇది స్వామి సుఖదేవానంద సరస్వతి గారు స్థాపించారు. ఈ ఆశ్రమంలో యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక జ్ఞానం, వేదాంతం, మెడిటేషన్ క్లాసెస్, ఆయుర్వేద హాస్పిటల్స్ అంటారు కదండి, అది ఉంది. ఫ్రీ ఎడ్యుకేషన్. మళ్ళీ ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ కోసం మన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందండి ఇది. ఇక్కడికి చాలామంది వస్తారండి ఫెస్టివల్స్ కోసం. ఈ యోగా ఫెస్టివల్ కోసం మన ఫారినర్స్ అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారు. చాలా బాగుంటుంది. ఈ రిషికేశ్ అంటేనే యోగా మెయిన్. మెడిటేషన్, యోగా, యజ్ఞము, ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయండి ఇక్కడ నిర్వహిస్తారండి. ఇది పరమాత్మ నికేతన్లో టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ 6 నుండి 11:30 ఏమో వరకు ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మార్నింగ్ యోగా, మెడిటేషను, యజ్ఞము. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారండి 3:30కి. కుండలి క్లాస్ ఉంటుంది, తర్వాత యోగా ఉంటుంది, తర్వాత మెడిటేషన్, హారతి ఉంటుందండి. తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఇక్కడ పరమాత్మ నికేతన్లో. చాలా బాగుంటుందండి, చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చండి.